Hello all, welcome back to our channel Harini Srikanth. సో ఈరోజు నేను మీకు మీషో నుంచి జ్యువెలరీ తీసుకున్నానండి. అవి షేర్ చేయాలనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీషో నుంచి శారీస్, బ్లౌజెస్ కాకుండా నేను జ్యువెలరీ కూడా ఖచ్చితంగా తీసుకుంటాను. సో నాకు వాటన్నిటికంటే జ్యువెలరీ ఎక్కువ ఇష్టం అన్నమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ప్రైస్ ఎంత తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చెప్పనక్కర్లేదు. కాంబో ఆఫర్లలో అయితే సూపర్ డూపర్గా వస్తాయి. సో నేను ఇప్పుడు ఆక్సిడైజ్డ్ కాదు, నార్మల్ వేరే జ్యువెలరీ, అన్ని మిక్స్డ్ జ్యువెలరీ చూపించబోతున్నాను. ఫస్ట్ జ్యువెలరీ ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ నేను నాకు ఒక ఎల్లో శారీ ఉండే మీషో నుంచి తీసుకున్నా, దానికోసం స్పెషల్గా తీసుకున్నాను. సో అవి వాటిపైకి అయితే ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇవి ఎల్లో కలర్. అండ్ హల్దీలకు మనం ఎక్కువ ఎల్లో కలర్ వేర్ చేస్తాం కదా హల్దీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో అప్పుడైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ జ్యువెలరీ నెక్ పీస్లు ఏం వేయనక్కర్లేదు. నేను అయ్యేది ఉంటే శారీ కట్టుకుంటే ఇలా సింగిల్ లేయర్ బీడ్స్ వేసుకుంటాను, బ్లాక్ బీడ్స్ అంతే. టీనేజర్స్కి అయితే అవసరమే లేదు, ఇది ఒక్కటి ఉంటే ఇవి మాత్రం పెట్టేసుకుంటే సరిపోతుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఆ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. మీరే చూడండి ఎంత లుక్ వస్తుందో. ఎల్లో కలర్ డ్రెస్సెస్ పైకి శారీస్ ఇంకా బాగుంటుంది. స్టోన్స్ కూడా అసలు పోవట్లేదు, చాలా బాగున్నాయి. ఎంత యూజ్ చేసినా వీటి చిన్నగా పింక్ షేడ్ వచ్చింది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నేను రిఫరెన్స్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ బాగున్నాయి. అంత వెయిట్ ఏం అనిపించదు. బుట్టాలు బాగున్నాయి కదా. సో నెక్స్ట్ జ్యువెలరీ ఇదే అన్నమాట. నేను పెట్టుకున్నాను కదా, ఇదే నెక్స్ట్ జ్యువెలరీ. సో ఇవి ఇయర్ రింగ్స్తో పాటు నెక్ పీస్ వచ్చింది. ఇలా నేను నెక్ పీస్ హెవీ అయిపోతుందని పెట్టుకోలేదు, క్యారీ చేయలేక పెట్టుకోలేదు అనమాట. సో సమ్మర్ కదా కొంచెం క్యారీ చేయలేక పెట్టుకోలేదు. మీకు మళ్ళీ నేను పిక్స్ పెడతాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు దగ్గర నుంచి చూపించాలి కదా, అందుకని నేను పెట్టుకోలేదు, అలా కూడా అనుకోవచ్చు. సో ఇలా చూడండి ఎంత బాగుందో ఈ నెక్ పీస్, చంద్ర వంకల్లాగా. ఈ స్టోన్స్ అసలు ఏం పోవండి, చాలా బాగున్నాయి. మనం చూడొచ్చు వైట్గా మళ్ళీ కలర్ ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే అనిపించాయి. అందుకే నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చంద్రవంకలు వచ్చి కింద బుట్టాలు వచ్చాయి. మీరు కూడా తప్పకుండా బై చేయండి. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నేను ఇవన్నీ పెట్టుకొని లాస్ట్కి మళ్ళీ మీకు పిక్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఓన్లీ నెక్ పీస్ అన్నమాట, చిన్న కాసుల పేరు. సో అమ్మవారు చూడండి ఎంత లక్షణంగా ఉన్నారో. సో కనిపిస్తుంది కదా మీకు. ఇదైతే శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా, అసలు ఇప్పుడు నేను తీసుకున్న ఏ జ్యువెలరీ అయినా శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లెహెంగాస్ పైకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నెక్ పీస్ అయితే సూపర్ డూపర్గా ఉంది. రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. మరీ అంత బ్రైట్నెస్ షైనింగ్ ఏం లేదు, మనం గోల్డ్ ఎలా ఉంటుందో అలా వేసుకునేలానే ఉంది. సో మీరు వేసుకొని బయటికి ఎక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా ఎన్ని తులాలని అడుగుతారు, అలా ఉంటుంది అన్నమాట ఈ నెక్ పీస్. సో కాసుల పేరు. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఓల్డ్ అన్నీ ఇప్పుడు కొత్తగా న్యూ ట్రెండ్ అవుతున్నాయి కదా ఏదైనా. సో కాసుల పేరు ఓల్డ్ టైమ్స్లో ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రెండ్ అవుతుంది. ప్లెయిన్ కాసుల పేరు అలా వస్తాయి కదా. సో ఇది అలా కాకుండా నెక్ పీస్ వచ్చింది. ఇది డిఫరెన్స్ పక్కన పెడతాను చూడండి. ప్లెయిన్ నెక్ పీస్ కూడా ఉన్నాయి, కానీ నేను ఇలా లాకెట్ ఉంటే బాగుంటుంది శారీస్ పై, కానీ ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నేను క్వాలిటీ బాగుంటేనే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుందని చెప్తానే కదా మీరు తీసుకుంటారు, మీకు నమ్మకం వస్తేనే కదా ఇంకొక వీడియో కూడా చూస్తారు నాది. సో అందుకనే చెప్తున్నాను. సో ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి వీటన్నిటికీ. నాకు అంతలా గుర్తులేవు, అన్ని బిలో 300 ఉంటాయి మ్యాక్సిమం అంట. ఇది చూస్తే నాకు ఆర్డర్ చేసినప్పుడు బాగుంది అనిపించింది, కానీ ఇలా చేతుల్లో పట్టుకున్నప్పుడు చాలా హెవీగా అనిపించింది.
ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ మళ్ళీ పెద్ద ఫ్లవర్ వచ్చి మళ్ళీ కింద ఇలా వచ్చి ఇలా ఇవి వచ్చాయి. ఇప్పుడు బ్లౌజెస్కి ఇలాంటివి పెట్టుకుంటున్నారుగా, వీటిని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు. సో వాటికి మ్యాచ్ అయ్యేలా ఇవి వచ్చాయన్నమాట. సో ఇవన్నీ బీడ్స్, ఇప్పుడు బీడ్స్ కలెక్షనే ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకని మీకు చూపిస్తున్నాను. బీడ్స్ మెరూన్ కలర్ ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇది కూడా. సో ఇంకొకటి ఏంటంటే దీనికి ఇక్కడ వెనుక సైడ్ చిన్న వైర్తోని ఇలా ఇచ్చారనమాట. మనం దీన్ని తీసేసుకోవచ్చు, తీసేసుకుంటూ ఇలా కూడా ఉంటుంది. అంటే ఇలా దీన్ని తీసేసుకొని చూపిస్తాను. ఇది లేకుండా కూడా హెవీ అనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు, దీన్ని తీసేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఆ కంఫర్టబుల్ కూడా ఉంది అన్నమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, నేను చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఇలా ఫ్లవర్ లాగా వచ్చాయి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ వచ్చాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇయర్ రింగ్స్లో చిన్న చిన్నగా ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చి, ఇక్కడ లోటస్, ఇదొక లోటస్, ఇదొక లోటస్, ఇదొక లోటస్, ఆ ఒక్కొక్క లోటస్ పైన రెడ్ గ్రీన్ కాంబినేషన్. కాంబినేషన్ ఆఫ్ మెరూన్ అండ్ రెడ్ అంటున్నా, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. గ్రీన్ శారీస్ పైకి ఫుల్ గ్రీన్ ఉన్నా కూడా మనం మెరూన్ కలర్ వేసుకోవచ్చు, మెరూన్ కలర్ ఉన్నా మెరూన్ కలర్ వేసుకోవచ్చు. సో ఇదైతే బాగుంది. ఇది 300+ పడింది అనుకుంటా నాకు. మీకు లింక్ ఇస్తాను చూడండి. ఇయర్ రింగ్స్, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇలా పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో చాలా బాగుంది కదా, నాకైతే ఈ నెక్ పీస్ అయితే చాలా నచ్చింది. ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ వైట్. ఎంత బాగుందంటే నాకైతే ఇది చూడగానే ఫుల్ నచ్చింది. ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా బీడ్స్, లాంగ్ బీడ్స్ అంటారు, ఏమంటారు నాకు అంత ఐడియా రావట్లేదు. సో ఇప్పుడు గ్రీన్ కలర్తోనే చాలా లుక్ ఉంది. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చాయని నేను చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తాను, రిఫరెన్స్ పిక్స్ చూడండి. సో కనిపిస్తుంది కదా. అంటే ఇది ఏంటంటే కింద ఇలా బీడ్స్ వచ్చాయి, బీడ్సే కాకుండా ఇక్కడ ఇది అవతారాలు వచ్చాయి. సో అవతారాలు ఏంటంటే ఇది ఉంది కదా, ఇవి మొత్తం అవతారాలతోనే వచ్చాయి. ఒక్కొక్క సింగిల్ ఇదొక అవతారం, ఇదొక అవతారం, ఇది 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 ఇలా చిన్న చిన్నగా ప్రతి దాంట్లో ఒక్కొక్క అవతారం వచ్చి ఇక్కడ ఒక అవతారం వచ్చింది. సో దశావతారాలు ఉంటాయి కదా, అందులో మత్స్య అవతారం, కూర్మ అవతారం, అలా అవతారాలన్నీ దశావతారాలు మొత్తం ఈ సెట్లో వచ్చాయన్నమాట. మనం పర్టిక్యులర్గా చూస్తే అర్థమవుతుంది. కింద వచ్చింది లక్ష్మీ నరసింహస్వామి అవతారం. పర్టిక్యులర్గా చూస్తే అని కాదు కానీ కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే. వీడియోలో మీకు కనిపించకపోవచ్చు, రిఫరెన్స్ పిక్స్ కూడా పెడతాను, దాంట్లో కూడా చూడండి. నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది దశావతారాల సెట్ అన్నమాట. సో నాకు బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా నచ్చింది. ఈ శారీకి ఇది కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. మనం గ్రీన్ కలర్ వాటిపైకి కాకుండా వేరే వాటిపైకి కూడా వేసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా హెవీగానే ఉన్నాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. నెక్ సెట్ వేయకుండా. ఇది ఇక్కడ కనబడుతుందో తాబేలు గుర్తు, ఇది కింద కనిపించేది కూర్మ అవతారం అంటారు కదా, అది ఇయర్ రింగ్స్ వచ్చింది. సో ఈ జ్యువెలరీ అంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్గా ఏ జ్యువెలరీ అయితే నచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీకు నచ్చితే కనుక లైక్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు మీకు. లేకుంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.